అయితే నాకు తక్కువగానే వచ్చింది నా బడ్జెట్లో అయితే. సేవింగ్ చేసుకున్న వాటిలోనే తీసుకున్నానండి. దర్బీ మిషన్ అయితే బాగుంది. అయితే ఫినిషింగ్ తర్వాత వచ్చేసి హెడ్ కొంచెం పెద్ద సైజ్ ఇదే బాగుందనిపించింది. అందుకే ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఇంటికి వచ్చిన తర్వాత నేను ఓపెనింగ్ వీడియో అయితే చూపిస్తున్నాను. ఫినిషింగ్ అయితే చాలా బాగా నీట్గా ఉంది. అక్కడంతా ట్రయల్ చేసి తీసుకొని వచ్చినాము. తీసుకున్న తర్వాత చాలా జాగ్రత్తగా అక్కడంతా మనం చూసుకొని తెచ్చుకోవాలి ఇంటికి తెచ్చుకునే ముందు. దీని ప్రైస్ వచ్చేసి మాకు యాక్చువల్లీ వాళ్ళు చెప్పిండేది 15,000 చెప్పారు. దాంట్లో వచ్చేసి నేను 12,000కి అయితే మేము బార్గ్యూ చేసినాము. అతనైతే ఒప్పుకోలేదు. విత్ మోటార్తో సహా ఎంత అని చెప్పేసి మళ్ళీ కన్ఫర్మేషన్గా అడిగినాము. మా అక్కకు ఫోన్ చేసి నేను కొంచెం కన్ఫర్మేషన్గా కనుక్కున్నాను. తర్వాత అదంతా కలిసి తను 13,500కి అయితే ఇచ్చారండి. సిజర్ అయితే ఇవ్వలేదు. దానికి సంబంధించిన కొన్ని ఎక్విప్మెంట్స్ తర్వాత వచ్చేసి మోటార్ ఇచ్చారు. మోటార్ వచ్చేసి మేము దర్బీ అయితే తీసుకున్నాము. దీంతో పాటు మేము ఆల్రెడీ నేనైతే డిసైడ్ అయ్యి వెళ్ళాను మోటార్ కూడా తీసుకోవాలని చెప్పేసి. ఏ బ్రాండ్లో బాగుంటుందని అడిగితే అతను వచ్చేసి ఒక బ్రాండ్ చెప్పాడు. అది దర్బీ ఆ మోటారు. సరే అని చెప్పేసి అది బాగుంటుందో లేదో మా అక్క కాల్ చేసి అనుకున్నాను. చాలా బాగుంటుంది తీసుకో అని చెప్పింది. దాన్ని ప్రైస్ అయితే వేయలేదు. అంతా తను కలిపి వేసేసి నాకు 13,500కి అయితే ఇచ్చారండి. చాలా బాగుంది. అదే ఇక్కడ మోటార్ ఫిక్స్ చేస్తున్నారు. అది కూడా ఎలా చేయాలో ఏమనేది మోటార్ ఎలా ఫిక్స్ చేయాలనేది కూడా ఒక వీడియోని అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. నేను ఫిక్స్ చేసిన తర్వాత అంతా ట్రయల్ చేసినాను. చాలా బాగుంది. ప్లీజ్ ఈ వీడియో